అందరికీ నమస్కారం. నేను హరీష్ రంగోజీ. మన భారతమాత సైనికులు అంటే మన ఇండియన్ ఆర్మీ చేస్తున్నటువంటి వీరోచిత పోరాటానికి భారతదేశంలో పుట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. భారతదేశ పౌరుడిగా నేను చాలా 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 గర్వపడుతున్నాను. ఇండియన్ ఆర్మీ సోల్జర్కి, ఇండియన్ ఆర్మీ వాళ్ళకి సెల్యూట్ చేస్తున్నాను. అయితే జనరల్గా మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే, మనం ఎప్పటి నుంచో అమెరికా మనకు స్నేహితుడు, ఏం జరిగినా కూడాను అమెరికా వస్తుంది, అమెరికా మనకు సపోర్ట్ చేస్తుంది అని చెప్పి మనం అందరం మాట్లాడుకుంటాం. కానీ ఇక్కడ నిన్న జరిగిన విషయం ఏంటంటే, అమెరికా పాకిస్తాన్కి ఆయుధాలను అమ్మింది. తెలుసా మీకు? ఎంతమందికి తెలుసు? నాకు వరల్డ్ బ్యాంక్ నాకు నిన్న అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్రపంచ వరల్డ్ బ్యాంక్ నుంచి 20,000 కోట్లు పాకిస్తాన్కి రుణం వచ్చింది, అప్పు వచ్చింది. అయితే ఈ 20,000 పాకిస్తాన్ ఏ విధంగా వాడుతుంది? ఆ 20,000 కోట్లతో చాలా చాలా మంచి ఆయుధాలను కొంటుంది, మంచి యుద్ధ సామగ్రిని సమకూర్చుకుంటుంది. ఈ విధంగా ఆ యొక్క సైనిక వ్యవస్థను బలపరుచుకుంటుంది. అయితే ఇక్కడ మరి మీరు అందరూ అనొచ్చు, మరి చైనాలో కొనొచ్చు కదా, మరి అమెరికాలోనే ఎందుకు కొంటుంది అంటే, చైనాకి పాకిస్తాన్ ఆల్రెడీ అప్పుపడి ఉంది. సో మళ్ళీ చైనా వీళ్ళకి ఒకవేళ అమ్మినా కూడాను చైనాకి పాకిస్తాన్కి ఉన్నటువంటి సంబంధం వల్ల చైనా వాడు వీడికి తక్కువకే అమ్మాలి. సో చైనా వాడు అమ్మడానికి నిరాకరించాడట. అయితే దీనివల్ల పాకిస్తాన్ డైరెక్ట్గా అమెరికాకు అప్రోచ్ అయితే అమెరికా నుంచి కొన్ని యుద్ధ సామాగ్రిలు పాకిస్తాన్కి వెళ్ళాయట. సో ఇక్కడ మనం అందరం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం ఫస్ట్ నుంచి కూడా అమెరికాకి ఎప్పుడు మనం అమెరికాని నమ్మాల్సిన అవసరం కూడా లేదు. అమెరికా పాకిస్తాన్కి ఎందుకు సపోర్ట్ చేసింది, పాకిస్తాన్కి ఎందుకు అమ్మింది అని అడిగితే ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసిందంట. ఏంటంట, పాకిస్తాను భారతదేశంతో ఓడిపోతే పాకిస్తాను 2 విధాలుగా వీడిపోతుంది, 2 విధాలుగా వీడిపోవడం మాకు ఇష్టం లేదు, అందుకు మేము పాకిస్తాన్కి సపోర్ట్ చేశాము అని ఒక అంశం చెప్పింది. ఇక రెండో అంశం ఏంటి, పాకిస్తాన్కి అమెరికా అయినా మేము సపోర్ట్ చేయకపోతే చైనా వాడు సపోర్ట్ చేస్తాడు, చైనాకి ఇప్పటికే పాకిస్తాన్ అప్పు ఉండడం వల్ల మళ్ళీ సాయం చేస్తే పాకిస్తాను చైనాలో కలిసిపోయే అవకాశం ఉంది, అది మాకు ఇష్టం లేదు, అందువల్ల మేము పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తున్నాము అని చెప్పాడట. అయితే ఇక్కడ మనం ప్రధానంగా తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే, మనకి చిరకాల మిత్రుడు, మనం ఉన్నంతకాలం మన చేయి పట్టుకొని ఉండే మిత్రుడు ఎవరయ్యా అంటే, వన్ అండ్ ఓన్లీ ఈ వరల్డ్ మ్యాప్లో మొత్తంలో రష్యా ఒక్కటే మనకి బాగా సపోర్ట్ చేస్తుంది. అంటే ఆ చిన్న దేశాలు, పక్క దేశాలు కూడా మనకు సపోర్ట్ చేస్తాయి. కానీ యుద్ధం స్టార్ట్ అయిన మొదటి రోజే రష్యా ప్రధాని పుతిన్ ట్వీట్ చేశాడు. ఏమని చేశాడు? ఐఎమ్ ఆల్వేస్ ఇండియన్, అంటే నేను ఖచ్చితంగా ఇండియా వైపే నిలబడతా, నేను ఖచ్చితంగా ఇండియాకే సపోర్ట్ చేస్తున్నా అని చెప్పేసి డైరెక్ట్గా ట్విట్టర్లో ట్వీట్ చేయడం జరిగింది. సో ఇది మనం మిత్రులు ఎవరు, శత్రువులు ఎవరు తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇక మన లోపల ఉన్నటువంటి మనం చేయవలసిన పనులు ఏంటంటే, యుద్ధానికి కానీ ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఆ వీడియోస్ కానీ అవేవి కూడా మనం బహిర్గతం చేయకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మన బాధ్యత, అది మనం చేస్తే మనమే మన దేశానికి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాము. కాబట్టి ఆర్మీకి సంబంధించిన వీడియోస్ కానీ, యుద్ధ లైవ్లు వీడియోలు కానీ ఎవరూ చెయ్యొద్దు. ఇది మనం ఆల్రెడీ మీకు తెలుసుంటుంది ఈ పాటికే, కానీ నా తరపు నుంచి ఒక చిన్న మనవి. ఇక మూడో పాయింట్ ఇంకోటి ఏంటంటే, కొన్ని రిస్ట్రిక్టెడ్ ఏరియాస్ ఉన్నాయి. అంటే అవతల వాళ్ళు టార్గెట్ చేసే కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళకపోవడం మంచిది. ఇప్పుడే వెళ్ళకపోవడం మంచిదండి. అసలు ఇది తేలేంత వరకు మనము ఈ ఇండియాలోనే ఉండాలి, ఎక్కడ కూడా టూర్లు అలాంటివి పెట్టుకోకపోవడం మంచిది. ఎందుకంటే మనమే వాళ్ళకి లీనియన్స్ ఇచ్చినట్టు ఉంటుంది, మనమే వాళ్ళకి దొరికిపోయినట్టు ఉంటుంది. కాబట్టి ఎక్కడో అక్కడ ప్రశాంతంగా ఉండండి. ఎందుకంటే మన కోసం ప్రాణాలు అడ్డుపెట్టి బోర్డర్లో సైనికులు నిల్చుని ఉన్నారు. మొన్న ఒక వీడియో చూసా,
మీరందరూ ప్రశాంతంగా ఉండండి, మీరు ఎక్కడికి టూర్లకు వెళ్ళకండి, ఎక్కడికి ప్రయాణాలు చేయకండి, ఎక్కడున్న వాళ్ళు అక్కడే ప్రశాంతంగా ఉండండి, మీకోసం మేము ఇక్కడ నిలబడ్డాం, మీ దగ్గరికి ఎవడైనా రావాలంటే మమ్మల్ని దాటి మీ దగ్గరికి రావాలి, మమ్మల్ని దాటి మీ దగ్గరికి వచ్చేంత సత్తా ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు, మీరు ప్రశాంతంగా ఉండండి, మాకు సపోర్ట్ చేయండి, మేము కోరుకునేది ఒకటే, మీరు ఎక్కడికి తిరగకుండా ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండండి అని చెప్పేసి ఒక ఆర్మీ సోల్జర్ వీడియో రిలీజ్ చేశారు. అది చూసిన తర్వాత నాకు చాలా గర్వంగా ఉంది అండ్ అది చూసిన తర్వాత నాకు చాలా మంచిగా అనిపించింది. సో దయచేసి నా రిక్వెస్ట్ అదే, ఎక్కడ ప్రయాణాలు కానీ లేకుంటే గ్యాదరింగ్లు కానీ అలాంటివి ఏం చేసుకోకుండా ప్రశాంతంగా ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండండి, వాళ్ళు చూసుకుంటారు, ఇండియన్ ఆర్మీ వాళ్ళు చూసుకుంటారు. మనం చేయాల్సిన సపోర్ట్ ఒక్కటే, మన వాళ్ళకి సంబంధించిన వీడియోలు తీయకండి, మన వాళ్ళకి సంబంధించి ఆ లైవ్ వీడియోలు ఏం పెట్టకండి. నేను మొన్న ఒక 3 లైవ్లు చూసా, మొత్తం చెప్పేస్తున్నాడు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ మన బార్డర్స్ ఉన్నాయి, అవన్నీ చెప్పేస్తున్నారు. వద్దు, అవి చెప్పడం వల్ల మనకే లాస్. అది మీకు ఆల్రెడీ తెలుసు, ఈ విషయం ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది, కానీ నేను ఇంకొకసారి చెప్తున్నా, మీకు గుర్తు చేస్తున్నా, ఇది చాలా రిక్వెస్ట్గా చెప్తున్నా. అర్థమైంది అనుకుంటా. థ్యాంక్ యూ.